చేశారు. బట్ దాన్ని రెస్పెక్ట్ ఇచ్చుకుంటూనే నాకు సంపూర్ణమైన న్యాయం జరగలేదు, నా బిడ్డకు ఆత్మశాంతి కలగదు, నా బిడ్డకు సంపూర్ణమైన న్యాయం జరగలేదని నేను ఈ రోజు వరకు ఇప్పుడు నేను నమ్ముతున్నానండి. నెక్స్ట్ ఏం చేస్తారు మేడం? ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా చివరిగా ఉన్నది అత్యున్నత న్యాయస్థానం మనకు సుప్రీంకోర్టు కూడా హైకోర్టు ఆర్డర్ని యాక్సెప్ట్ చేసింది. నెక్స్ట్ ఏం చేస్తారు మరి మీరు? అంటే ఇంకా మా అడ్వకేట్ గారు జస్ట్ జడ్జిమెంట్ కొన్ని పాయింట్స్ చెప్పి పంపించారండి. టోటల్ జడ్జిమెంట్ పంపిస్తానన్నారు, కాపీ తీసుకొని నాకు పంపిస్తారు. అప్పుడు ఆ కాపీలో ఏమేమి పెట్టారు, ఏముంది జడ్జిమెంట్లో ఏముంది అది మొత్తం చదివిన తర్వాత మా అడ్వకేట్ గారితో డిస్కస్ చేస్తానండి. ఫర్దర్ ఏం చేద్దాము, ఎలా చేద్దాం, ఏమన్నా చెయ్యొచ్చా, నాకు లీగల్గా ఇంకా తెలియదండి. మా అడ్వకేట్ గారితో మొత్తం చర్చించిన తర్వాత డిస్కస్ చేసి జడ్జిమెంట్ కాపీ వచ్చిన తర్వాత నేను డిసిషన్ తీసుకుంటానండి. 2022 ఫిబ్రవరి 24 జరిగిన ఘటన తర్వాత మీరు అంటే అప్పుడు అనేక ఆరోపణలు కూడా చేశారు, కోర్టు వరకు వెళ్లారు, న్యాయ పోరాటం కూడా చేశారు. మీకేంటి మేడం అసలు ప్రత్యూష దాంట్లో మరణంలో ఉన్న మీకు అనుమానాలు ఏంటి? ఆమె పైన లైంగిక దాడి జరిగిందని మీరు మొదటి నుండి కూడా ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. దీనికి సంబంధించి మీ దగ్గర అప్పుడు ఎవిడెన్స్ ఏమైనా ఉన్నాయా ఏంటి అసలు? అంటే నేను ప్రత్యూష చనిపోయిన తర్వాత అండి 24th మార్నింగ్ 11:30కి ప్రత్యూష చనిపోయింది. నాకు అనౌన్స్ చేశారు. ప్రత్యూష ఎప్పుడు చనిపోయింది హాస్పిటల్లో అనేది నాకు తెలియదు. బట్ నాకు 11:30కి డాక్టర్స్ వచ్చి కన్ఫర్మ్ చేశారు, ప్రత్యూష చనిపోయింది, హార్ట్ అటాక్ వచ్చింది, చనిపోయింది అని చెప్పి కన్ఫర్మ్ చేశారు. అప్పుడు నేను షాక్ తిన్నా, అసలు నా కూతురు ఎందుకు చనిపోయింది అంటే ఆత్మహత్య చేసుకునేంత బలహీనరాలు కాదు, తను అంత హార్ట్ వీక్ హార్ట్ కాదు, స్ట్రాంగ్ అమ్మాయి, నేను అట్లా పెంచుకున్నా, రెస్పాన్సిబిలిటీ గర్ల్, అటువంటి అమ్మాయి ఎందుకు చనిపోయింది అనేది ఒక షాక్ లో ఉండిపోయినా. నేను ఒక్కదాన్నే కాబట్టి నేను ఎట్లా చనిపోయింది అని బాధలో ఉండిపోయి తర్వాత దాన్ని తీసుకుపోయి పాపను వాళ్ళ దగ్గర పోస్ట్ మార్టం లేదంట, సో గాంధీ హాస్పిటల్లో పెట్టారు, మార్చురీలో పెట్టారు. నైట్ మేము వచ్చేసినాం, మార్నింగ్ నైట్ మార్చురీలో పెట్టేసి వచ్చేసినాం ఇంటికి. నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వెళ్ళినాము. పంచనామా చేయడానికి ముందే నేను పోలీస్ వాళ్ళని అడిగిన, సార్ ఒకసారి నా డాటర్ని చూస్తాను అని చెప్పేసి. వాళ్ళు మార్చురీలో తీసుకెళ్లి బాక్స్ తీసి చూపించారు. అప్పుడు అప్పుడే చూసుకున్నాను నేను, ఇక్కడ 4 ఘాట్లు ఉన్నాయి, ఇక్కడ 1 ఘాట్ ఉంది, అంటే గొంతును ప్రెస్ చేసినట్టుగా ఉంది. అయితే డాక్టర్స్ని అడిగాను నేను, అడిగితే వాళ్ళు ఏమన్నారంటే మేము ట్రీట్మెంట్కి ఘాట్లు పెట్టామంట. ఘాట్లు పెడితే అది ఎంత ఊహాజనాత్మకంగా ఉందంటే ఇక్కడ 4 ఘాట్లు ఉంటుంది, ఇక్కడ 1 ఘాట్ ఉంటుంది. అంటే పెడితే ఇక్కడ క్లిప్స్ పెట్టారనుకోండి, ఇక్కడ 4 ఉంటాయి, ఇక్కడ 4 ఉంటాయి, క్లిప్స్ ఇలా పెడతారు. కానీ అక్కడికి ఇక్కడ 4 ఘాట్లు ఉన్నాయి లెఫ్ట్ హ్యాండ్తో, ఇక్కడ 4 ఘాట్లు, ఇక్కడ 1. ట్యూషా నెక్ను ప్రెస్ చేసి నోట్లో పాయిజన్ వేశారు. మర్డర్, ఇట్స్ ఎ మర్డర్ అని నా ఓన్. ఇంకొకటి పోస్ట్ మార్టం రిపోర్టును ఏ సిబిఐ కానీ, సెషన్ కోర్టు కానీ, హైకోర్టు కానీ, సుప్రీంకోర్టు కానీ మునిస్వామి ఇచ్చిన పోస్ట్ మార్టం రిపోర్ట్ని ఎవరు కన్ఫర్మ్ చేసుకోలేదు, ఎవరు దాన్ని తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదనేది నాకు వస్తుంది ఇప్పటి వరకు కూడా. ఐ రెస్పెక్ట్ సుప్రీం కోర్టు బట్ నాట్ కౌంట్ ద పోస్ట్ మార్టం రిపోర్ట్. పోస్ట్ మార్టం రిపోర్టును బాడీని చూస్తూ పోస్ట్ మార్టం చేసి రాసిన పోస్ట్ మార్టం మునిస్వామి రిపోర్ట్ ఏమైనా పక్కన పడేశారు. ఒక 1 month తర్వాత, ప్రత్యూష చనిపోయిన 1 month తర్వాత ఒక త్రిసభ్య కమిటీని వేసి ఆ త్రిసభ్య కమిటీ ఇచ్చిన రిపోర్ట్ని వాళ్ళు ఇప్పుడు ఒక త్రిసభ్య కమిటీ ప్రత్యూషను చూడలేదు, ప్రత్యూష బాడీని చూడలేదు, వాళ్ళు పోస్ట్ మార్టం చేయలేదు. ఉన్న రిపోర్ట్స్ ఆధారంగా వాళ్ళు ఒక రిపోర్ట్ తయారు చేశారు. ఇది ప్రత్యూష ఆత్మహత్య చేసుకుంది, నాట్ మర్డర్, ప్రత్యూష రేప్ కాబడలేదు. పరోక్షంగా కూడా ఆమెను ఎవరు ప్రోత్సహించినట్టుగా కూడా రిపోర్ట్లో లేదు. వాళ్ళిద్దరే, ప్రత్యూష సిద్ధార్థ రెడ్డి ప్రేమించుకున్నారు. వాళ్ళిద్దరు ఒకరినొకరు పెళ్లికి వాళ్ళ సిద్ధార్థ రెడ్డి ఇంట్లో యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి పాయిజన్ తీసుకున్నారు. ప్రత్యూష ఎక్కువ తీసుకుంది, సిద్ధార్థ రెడ్డి తక్కువ తీసుకున్నాడు. షీఈ్ హీరోయిన్ కాబట్టి ఆమెకు బాడీలో వీక్ ఉంటుంది కాబట్టి ఆమె చనిపోయింది, సిద్ధార్థ రెడ్డి బతికాడు. ఇది వాళ్ళ స్టోరీ.